మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి. మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా ఆనందించెదము, ఎల్లప్పుడు ఆనందించెదము. ఆనందించెదము, మేము ఆనందించెదము. నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము. మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము. యేసు యేసు నీ ద్వారానే మేము దేవునితో సమాధానము కలిగి ఉంటిమి. యేసు యేసు నీ వలనే కదా మేము నీ తోడి దేవునికి వారసులమైతిమి. మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి. మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా పాపులము నీ తట్టు తిరిగితిమి. కృపను చూపితివి, పరిశుద్ధ పరిచితివి. మా అపరాధముల కొరకు అప్పగింపబడి మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు. మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను అనుగ్రహించుటకు పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి. మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి. మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా శ్రమల కాలములో, శోకముల గడియలలో మీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము. మేమికను పాపులముగానుండగానే ప్రభు మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి. మేమిప్పుడు ఇంకేమీ నిన్ను కోరెదము. ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము. మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి. మా హృదయములలో
ప్రార్థన చేసుకుంటాము. దయచేసి అందరూ కూడా మీరున్న స్థలాల్లో లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో ఈ దైవ కార్యక్రమాన్ని దైవికంగానే మనం ప్రారంభించుకోవడం ఎంతో మేలు. కళ్ళు మూసుకోనండి, తల వంచండి, ప్రార్థన చేసుకుంటాము. మహిమ గల మా తండ్రి, మీరు ఈ లోకానికి పంపిన లోకరక్షకుడైన యేసు ప్రభువుని బట్టి మీకు వందనములు స్తోత్రములు తెలియపరుస్తున్నా. మహిమగల మా తండ్రి, భూమి మీద సకల మానవాళి మీ స్వరూపంలో మీ పోలికలో మొట్టమొదటి మానవుని చేసిన కానీ సకల మానవాళి దారి తప్పి వారి ఇష్టానుసారమైన మార్గాలకు తొలగిపోయినప్పుడు మీరు శాశ్వతమైన ప్రేమతో మానవాళిని ప్రేమించినారు కనుక దేవా, మీ రొమ్మున అనుకున్న అద్వితీయ కుమారుడిని యేసు ప్రభుని భూమి మీదకి పంపినందుకు వందనాలు. అటు మీ ప్రియ కుమారుడు నా కొరకు, మా కొరకు, మా అందరి కొరకు ఒకసారి ఆ క్రూరమైన శిలువలో మమ్మల్ని నిత్య జీవానికి పరలోక రాజ్యానికి చేర్చడానికి తానే మాకు తండ్రికి మధ్యలో ఉన్నటువంటి ఆ పాపం అనే గోడను ఛేదించడానికి మా ప్రభు మరణించినందుకు వందనాలు. ఆయన మరణపు స్థాపన పునరుద్ధానము ద్వారా సకల మానవాళికి మాకు గొప్ప రక్షణ, పాప క్షమాపణ, విడుదల, విమోచన, ఆ మోక్ష రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. దయగల తండ్రి, ఇదిగో దేవా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఇలాగ నీరు కుటుంబాల పక్షంగా ప్రియమైన రోమా 8:28 బైబిల్లో ఉన్నట్టు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పంలో పిలువడే వారికి మేలు కలుగుడికి సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదమని రాయబడింది. తద్రీతిగా వారి ఇరువురిని మీరు చిత్తానుసారమైన కార్యక్రమంలో, నిశ్చితార్థ కార్యక్రమంలో మీరే మాకు సహాయం చేసి సమస్తమును నీకు మహిమకరంగా ఉండి పరిశుద్ధ వివాహంలో కానీ రాబోయే కాలంలో ప్రజ్ఞాన్ ప్రత్యూష వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. కీర్తన పాడిన అనంతరం మరి కుమార్తెకి వాళ్ళు బహుకరించి వారిగా ఉంటారు. అనంతరం వారి తల్లిదండ్రులు వారు కూడా తీసుకొచ్చిన ఈవులు, అంటే వారి ఇష్టపూర్వకంగా ఈ వివాహ సంబంధ విషయంలో వారు మనస్ఫూర్తిగా తాము ఇష్టపడుతున్నాము అనే దాన్ని సూచనగా వారు తీసుకొచ్చిన ఈవులు, గిఫ్ట్స్ అవి వారు బహుకరిస్తారు. అనంతరం మరి వారు పుస్తకాల్లో 71 79 పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమావా, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నీతి ప్రభావా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ,
పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమారాత్మ లలునేక దేవా జనక కుమారాత్మ లలునేక దేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా. సమయంలో మరి సోదరు నాగరాజు గారు వారి తరఫున నిర్మలమ్మ రెండు నాగరాజు పెళ్లి కుమార్తె సోదరు నాగరాజు గారు నిర్మల ఆ విషయంలో వారి యొక్క పరిపూర్ణమైన సమ్మతికి సూచనగా వారు తీసుకొచ్చిన నే తెరచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే అడిగిన దానికంటే అధికమే పొంది తినే మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి కోరికలన్నీ తీర్చితివి మూర్ఖునని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి ఆశలన్నీ ఎరిగితివి కోరికలన్నీ తీర్చితివి మూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి తండ్రులెవరైనను చెప్పనడిగితే పాములిచ్చునా తండ్రి నిన్ను నీ దయ మాత్రమే వేడి తిని నీకు వేరుగా నేను ఏది కోరలేను ఆశలేనా ఓసై తాకని జనుల మనస్సును తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను జీవముకు అర్థముని వాక్యమే తెలిపెను మదిలోక్తులన్నీ నీవు మాత్రమే ఎరిగితివి కలవరములన్నీ నీవే గ్రహించితివి ఏది ఏమైనా కానీ నీ సన్నిధి నేను చేరదను ఎవరి ఎగతాళి మించిన నీ చిత్తమే చెయ్యసాగను ఎవ్వరికి తెలియని
మరి సంగతులు ప్రజ్ఞాన్ ఎరిగితివి వారి తల్లిదండ్రులు, లోతైన ప్రత్యూష వారి తల్లిదండ్రులు ప్రేమతో ఈ సంబంధ మోపితివి. విషయంలో దయగల తండ్రి ఇదంతా మాకు సమ్మతమని తెరుచు తలుపులు వారు ఒక రుజువు సూచనగా ఇరు కుటుంబాలు కూడా వారు ఆయా అవసరాలు సామాగ్రి వాళ్ళు పంచుకుంటూ వచ్చారు. మీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి ఆ వస్తు సామాగ్రిని ఆశీర్వదించండి. అలాగే ప్రజ్ఞ ప్రత్యూష వారికి తీసుకురాబడిన బహుకరించబడిన వస్త్రాలు వాళ్ళు సమ్మతించి అంగీకరించి వారి బట్టలు మార్చుకొని రానయ్యేటట్టుగా మీరే సహాయం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వందనాలు తెలియపరుస్తూ యేసు ప్రభు ఘనమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తెలిసినదే అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖుడని నీ విరిగిన కౌగిలిలో బంధించుతివి. ఆశలన్నీ ఎరిగితివే, కోరికలన్నీ తీర్చితివే. పూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివే. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువా. వస్త్రాలు అంగీకరించి మార్చుకొని వచ్చారు. కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థనగా కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కళ్ళు మూసుకోనండి. మహిమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ కుమారుడు మా అందరి రక్షకుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతులు వందనాలు. దయగల మా తండ్రి, ఇదిగో ప్రభా మా దేవ, ఈ సమయాన్న దేవా తండ్రి ఇరు కుటుంబాల్ని మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకొని నీ దయగల చిత్తానుసారంగా ఈ వివాహ సంబంధ విషయంలో వారికి పూర్తి సమ్మతిని అంగీకారాన్ని ఇచ్చి ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని కలిగి ఉండి మా తండ్రి దేవో తండ్రి మరి సమయంలో మరి దేవా ప్రజ్ఞ ప్రత్యూష వారి ఇరువురు కూడా ఇదిగో తండ్రి వస్త్రములు ధరించి ఇక్కడ కూర్చున్న వారే దేవా ఉంటుండగా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. వందనాలు తెలియపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక కీర్తన పాడుకుంటా. హెబ్రోస్కాలో నుండి 461. పరిశుద్ధ పట్టణము యెరూషలేము పరము నుండి వచ్చుట, పరిశుద్ధ క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితివి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితివి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితివి. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటిన్. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటిన్.
దేవుడు నివసించు మానవులతో, దేవుడు నివసించు మానవులతో, తానే వారితో సదా వసించున్, తానే వారితో సదా వసించున్. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితివి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితివి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితివి. దేవుడు తానే వారితో నుండి ఆయన వారికి తండ్రి అగును. దేవుడు తానే వారితో నుండి ఆయన వారికి తండ్రి అగును. ప్రతి బాష్ప బిందువుల తుడిచివేయున్, ప్రతి బాష్ప బిందువుల తుడిచివేయున్. మరణము దుఃఖము ఏడ్పు నికనుండదు, మరణము దుఃఖము ఏడ్పు నికనుండదు. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితివి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితివి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితివి. మొదటి సంగతులు గతించుచుండి పరికించుము సర్వము క్రొత్తవాయి. మొదటి సంగతులు గతించుచుండి పరికించుము సర్వము క్రొత్తవాయి. సింహాసనమందుండి ప్రభువే పలికి, సింహాసనమందుండి ప్రభువే పలికి. నూతనముగానే చేసితిన నేను, నూతనముగానే చేసితిన నేను. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితివి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితివి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితివి. చేసుకుంటాం సమయంలో హోషేయ అనేటువంటి గ్రంథంలో అక్కడ 2వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఇలాగ రాయబడింది అనమాట. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము ఇలాగ రాయబడింది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకు ఉండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యములు చూపటం వలనను నిన్ను ప్రధానము చేసుకొందును అని. మళ్ళా చదువుతాను. నీవు నిత్యము నాకు ఉండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యములు చూపటం వలనను నిన్ను ప్రధానము చేసుకొందును అంట. లేదా ఇక్కడి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది నాన్న ఇరు కుటుంబాలు కూడా సంతోషంగా సమ్మతించిన విధానాన్ని బట్టి ఇక్కడ రాయబడిన ప్రకారం నీవు నిత్యము నాకు ఉండినట్లుగా. కాబట్టి ప్రజ్ఞానకు మరి ప్రత్యూష నిత్యము ఉండినట్లుగా, అలాగే మనం చూసే ప్రత్యూషకి ప్రజ్ఞానం నిత్యము కూడా వారు ఉండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణ్యములు చూపడం వలన నిన్ను ప్రధానము చేసుకొందును, నేను నాదానిగా చేసుకుందును, నేను నీవాడిగా చేసుకుంటున్నట్టుగా ఇది నా నిశ్చితార్థంలో వారి ఇరువురు కూడా సమ్మతిస్తూ ఉన్నాయి. ఇలా ఆ మాటకు వస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో మొట్టమొదటి మానవుని చేస్తున్న సందర్భంలో దయచేసి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు గమనించండి. మనం ముగించేద్దాం, పెద్ద ఎక్కువ టైం అవ్వలేదు అనుకోండి. మన బైబిల్లో మనం గమనిస్తే గనక
మొట్టమొదటి మానవుడు ఆదాం అన్నటి మొట్టమొదటి మానవునికి ప్రేమగల దేవుడు మనం చూసినట్లయితే మరి ఆదాము ఎన్నడూ కూడా మరి దేవుడు నాకు ఇది కావాలి అది కావాలని అడగలేదు. లేదా దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మనం అందరము కూడా దేవునికి సముఖములుగా ఉంటామో, దేవునికి ఇష్టలుగా ఉంటామో, దేవుడు మన జీవిత దినాల్లో అన్నీ కూడా మేలుకరంగానే చేస్తాడు, అన్నీ కూడా సంతోషంగా చేస్తాడు. బైబిల్లో 128వ కీర్తనలో ఒక చోట ఏమంటాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారు ధన్యులు అని అంటాడు. అంతేకాదు అక్కడ 128వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని అంటే గనక ఇలా సెలవిస్తాడనమాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరైతే దేవుని మార్గాల్లో నడుస్తారో, దేవుళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు, పిల్లరా మళ్ళా ఇక్కడ కూర్చున్న వారు మనం ఒకవేళ ఈ లోకపరంగా మంచి ఆధిక్యతలు ఆఫీసర్లుగా లేకపోతే ఉండొచ్చు గాక, కానీ ఒక విషయాన్ని మర్చిపోద్దండి. అదేంటో తెలుసా? ఈ దినాన్ని మనం గాలి పీల్చాలంటే గాలి దేవుడి ద్వారానే కలగాలి. కాదంటామండి? ఇక్కడ ఎవరన్నా కూర్చున్న వాళ్ళు కాదంటారా? ఈరోజు మనము ఒకవేళ గ్లాసులు నీళ్లు త్రాగాలంటే, ఒక గ్లాసులు నీళ్లు త్రాగాలి అని అంటే దేవుడే మనకి ఇవ్వాలి, అంతే కదండి? మనం ఒక టిఫిన్ తినాలన్నా భోజనం తినాలన్నా కేవలం అది దేవుడే మనకి ఇవ్వాలన్నాడు, దేవుడే మనకి ఇవ్వాలన్నమాట. వేరే రీతిగా రాదు. మనకు కలిగిన వెండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, లేకపోతే మనకు కలిగినటువంటి చూడండి కుటుంబాలు అనుకోండి, బంధువులు అనుకోండి, దేవుడిచ్చినవే. ఎవరైనా కాదంటారండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? కానీ ఎనీబడీ సే ఇట్స్ నాట్ దట్? నో, వీ కెనాట్ సే దట్ అన్నమాట. ఎందుకంటే మనకు కలిగినవన్నీ కూడా దేవుడి ద్వారానే కలిగినాయి. అయితే ఎవరైతే నిజంగా దేవునిలో భయము భక్తి కలిగి ఉంటారో, దేవుడు వారి జీవిత కాలంలో ఏనాడు ఏది తక్కువ చేయడు, ఎప్పుడైనా చూడండి. సరే, ఇప్పుడు మనం గమనిస్తే మానవులకి ముఖ్యంగా మన యవ్వన బిడ్డలకి చూడండి, యవ్వన కాలంలో వాళ్ళు ఏం కోరుకుంటారండి? ఏం కోరుకుంటారు? ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని కోరుకుంటారు. తర్వాత ఏదైనా ఒక చూడండి మరి చక్కటి మరి ఉద్యోగాన్ని కానీ, ఒక ఇల్లు కోరుకుంటారు, సొంత ఇల్లు ఉండాలా, ఒక మంచి ఉద్యోగం ఉండాలా అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఒక చక్కని భార్య కూడా ఉండాలని కోరుకుంటాడు. బైబిల్లో మీరు గమనించండి, ఆదాము ఎన్నడూ కూడా అయ్యా నాకు ఒక ఉద్యోగం కావాలని అడగలేదు. అడిగాడు అనుకున్నారా? అడగలేదు. దేవుడే ఆయనకి ఏదైనా తోటనే ఒక గొప్ప వనమునకు ఆయన్ని CEO అనండి, జనరల్ మేనేజర్ అనండి, దేవుడే ఆయనను ఏదైనా తోటను సాగు చేసే ఉద్యోగాన్ని ఆయనకి ఇచ్చాడు. రెండవది మనం చూస్తే ఏదైనా తోటను అతనికి నివాస గృహంగా ఇచ్చింది ఆయనే. అయితే మూడవది మనం గమనించి చూస్తే గనక అతనికి సాటి అయిన సహాయం. బైబిల్లో ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక మాట రాశాడు. దానికి ముందుగా ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు గమనించి చూసినట్లయితే అక్కడ చాలా విషయాలు ఏమన్నాడు తెలుసా? దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇది బాగుండేను, ఇది మంచిదిగా ఉండేను, ఇది మంచిదిగా ఉండేను, ఇది మంచిదిగా ఉండేను, ఇది చాలా మంచిదిగా ఉండేను అని రాశాడు. కానీ నరుడి దగ్గరికి వచ్చేసరికి, ప్రజ్ఞాన్ దగ్గరికి వచ్చేసరికి, ప్రత్యూష దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? నరుడు ఒంటరిగా ఉండొద్దు అని దేవుడు అన్నాడు. ఒకవేళ ఈ లోకములు ఎంత చదువు, ఎంత సంపాదించు, ఒంటరిగా ఉంటే నీకు విలువ లేదు. ప్రజ్ఞాన్ బాగా చదువుకొని ఉండొచ్చు, ప్రత్యూష బాగా చదువుకొని ఉండొచ్చు, కానీ వారు ఒంటరిగా ఉంటే వారికి విలువ లేదు, దేవుని చిత్తము కాదు. అందుకే సృష్టిని చేస్తున్నప్పుడు దేవుడు ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది మంచిదిగా ఉందన్నాడు. కానీ నరుడు దగ్గరికి వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉండొద్దు అని అన్నాడు. కాబట్టి దేవుడే అనుకున్నాడట ఆదాముకి సాటి అయిన సహాయం చేయాలి అని దేవుడే అనుకున్నాడట. బైబిల్ సెలవిస్తూ ఉంది కదా. అయితే దేవుడు పరీక్ష పెట్టాడు. ఏంటో తెలుసా అండి? ఏదైనా తోటలో రకరకాల జంతువులు దేవుడు చేశాడు. వాటన్నిటికీ ఆదాముతో అన్నాడు, ఆదామా నువ్వు పిలిచి వాడికి పేర్లు పెట్టమన్నాడు. మొట్టమొదటి మానవుని తెలివితేటలు అమోఘమని చెప్పుకోవాలి. ఆ జంతువులు ఎన్ని రకాలు చెప్పండి? ఏమండి, మనకి తెలిసిన జంతువులు పులి అంటాం, కుక్క అంటాం, ఏదన్నా అంటాం, కానీ సృష్టిలో ఉన్న జంతువులు అనేకములు. కాబట్టి వాటన్నిటిని కూడా ఏదైనా తోటలో ఆదాము దగ్గరికి దేవుడే తీసుకొచ్చి వాడికి పేర్లు పెట్టమన్నాడు.
ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడు. అయినా కానీ ఆదాముకి సాటి అయిన సాయం దొరకలేదు అని రాయబడింది. దేవుడు తన దగ్గర తీసుకొచ్చిన వాటన్నిటిలో ఏది కూడా ఆదాము అన్నాడు కదా, ఇదేది కూడా నాకు సరిపడదని అన్నాడు. అప్పుడు బైబిల్ ఏమని రాయబడింది తెలుసా అండి? అప్పుడు దేవుడైన యెహోవా మరి ఆదాము ప్రక్కడెముకను తీసుకొని అతనికి అవ్వను తయారు చేశాడని రాయబడింది. అనగా అర్థం ఏంటంటే ఆదాము తాలూకు ఉద్దేశాలన్నీ కూడా సున్నా అయిపోయినాయి. అర్థం ఏంటంటే అక్కడ తీసుకొచ్చిన ఏవి కూడా ఆదాముకి సరిపోలేదు. కానీ ఆదాము చివరికి అన్నాడు, అయ్యా ఇదంతా నా వల్ల కాదు, నువ్వే నాకు చూసి పెట్టా అని చెప్పి దేవుడికి అప్పగించాడు. ఇలా ఇది మంచి విషయం. ఇది నాన్న ఇరుపక్షాలు తల్లిదండ్రులు కూడా ఈ దినాల్లో చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిన రోజులు. మనకు తెలియంది ఏముందండి? తెలియంది ఏముంది? మా సొంత చెల్లి, ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తున్నాడు శ్రీకాకుళంలో. ఆయన మా చెల్లి అడిగా ఏమి ప్రియాంక పెళ్లి చేయమంటే ఏమన్నాడు తెలిసి, మా చెల్లి ఏమని తెలుసా, అడిగాను నువ్వే చూసుకుంటావు మమ్మల్ని చూడమంటావు అని అడిగాను. ఎలా ఉన్నాయి రోజులు చూడండి. అంటే ఎవరో పెద్దవారు ఎవరైనా కొనుక్కున్నారు, తద్వారా వీరిద్దరిని కూడా ఎలాగో మరి భార్యాభర్తలుగా రాబోయే కాలంలో నవంబర్ జతపరచాలని ఉద్దేశించి దినాన్ని నిశ్చితార్థ కార్యక్రమం కలిగి ఉన్నారు. ఇలా ఇంకొక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆదాముకి సాటి అయిన సహాయం లేకపోయినా రాయబడింది. అమ్మాయ్య ముఖ్యంగా ప్రత్యూష ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అదేంటి తెలుసు, సాటి అయిన సహాయం అంటే ఏంటి తెలుసు అనే బైబిల్లో మాట ఉంది. బైబిల్ తీయట్లే, ఎందుకంటే మీ దగ్గర చాలామంది బైబిల్స్ లేవు, నేను చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి ఏంటంటే ఒక విషయాన్ని చూడండి, బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయంలో ఏముందో తెలుసా అండి? ఆదాముకి సాటి అయిన సహాయం, దేవుడి ఆదాముకి సాటి అయిన సహాయం చేస్తూనే రాయబడింది. సాటి అయిన సహాయం అంటే ఏంటండి? అర్థం తెలుసా? ప్రజ్ఞానికి సాటి అయిన సహాయము ప్రత్యూషాని. ప్రత్యూషాకి సాటి అయిన సహాయం ప్రజ్ఞాని. అంటే దేవుడు అనంతుడైన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ప్రజ్ఞాన్ని పుట్టించినవాడు, ప్రత్యూషాన్ని పుట్టించినవాడు ఏం తలంచాడంటే ప్రజ్ఞానికి సాటి అయిన సహాయంగా ఇదిగో ప్రత్యూషాన్ని నేను చేస్తానని దేవుడు అంటా ఉన్నాడు. ప్రత్యూషాకి కరెక్ట్గా సాటి అయిన సహాయాన్ని ప్రజ్ఞాని అని చేస్తానని దేవుడు అంటా ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని ఇరువురు కూడా దైవ చిత్తాన్ని ఎరగవలసిన వారై ఉన్నారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం చాలా ప్రాముఖ్యమని. అదేంటి బ్రదరు పాస్టర్ గారు అలా అంటారేంటి అని అనుకోరు. సౌత్ కొరియాలో ఒక ఆయన చాలా హుషారుగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు తెలుసా అండి? పాస్టర్ గారు నాకు ప్రకటెముక, నాకు సాటి అయిన సాయం దొరికేసిందండి అన్నాడట. అబ్బాయి ఎక్కడ చూసావేంటి, ఎలాగేంటి అంటే పలానా ఊరి అమ్మాయి అండి నా పెళ్లి చేసాడు అర్జెంటుగా అన్నాడట. సరేనయ్యా చాలా తొందరపడతా ఉన్నామని చెప్పి పాస్టర్ గారు తొందరగా పెళ్లి చేసేసాడట. కరెక్ట్గా 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చేసాడట ఆయన పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారు అనుమానం వచ్చిందండి, ఇవి నా ప్రకటెముక కాదని ఇప్పుడు అనుమానం వచ్చిందండి అన్నట. ఏంటంటే 6 నెలలు అయిన తర్వాత ప్రకటనకి మీ కాదేమో అనుమానంగా ఉందని అన్నాడట. నోరుమి ఆ రోజు వచ్చేమన్నా నా ప్రకటనకి నిశ్చయించుకొని వచ్చావు కదా అన్నాడు. ఇలా ఇప్పుడు సంగతి ఏంటంటే ఇరువురు కూడా దైవ చిత్తాన్ని స్పష్టంగా గ్రహించిన వారే ఉండాలి. వివాహాలు చేసే సమయాల్లో పాస్టర్ గారు ఏం చేస్తారో తెలుసా అండి? ముందుగా ఇరువురిని కూడా వ్యక్తిగతంగా పిలిచి అడుగుతారు, అమ్మ బాబు ప్రజ్ఞాన్ విషయంలో ప్రార్థన చేసుకున్నావా, కనిపెట్టావా, ప్రతిభ గురించి లేకపోతే ప్రతి విషయం గురించి సంబంధం వచ్చినప్పుడు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసుకున్నావు, ప్రార్థన చేసిన నీ హృదయంలో సమాధానం ఉందా, దేవునికి స్పష్టమైన సమాధానం ఇచ్చాడని అడుగుతా. అలాగే ప్రతి విషయాన్ని కూడా పిలిచి అడుగుతారు. ఏమని అడిగితే లేదు దేవుని ఏర్పాటు ఏంటో గ్రహించావని జీవితం పట్ల. చూడండి పిల్లారా, ఉద్యోగం అనుకోండి, ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం చేస్తా కదా, పెళ్లి విషయాలు జరుగుతుందా? కాదు కదా. వివాహం అనేసరికి అలాగే కుదరదు, ఎందుకంటే ఒక్కసారి మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి దాని విషయంలో దేవుని ఏర్పాటు ఏంటో, దేవుని సంకల్పం ఏంటో కొంత కనిపెట్టి బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఏదైనా ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు, హృదయంలో శాంతి సమాధానం ఇచ్చి మాట్లాడతాడు. తద్రీతిగా ఇరువురు కూడా అట్లా సిద్ధపడాల్సిన అవసరం. కీర్తన 40వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, దేవా నీ చిత్తము చేయడం నాకు సంతోషం అని అంటాడు. ఎందుకంటే ప్రజ్ఞానం తన జీవితంలో దేవునికి ఇష్టడిగా ఉండడం చాలా అవసరం. అట్లనే ప్రత్యూష కూడా దేవునికి చిత్తములో నిలిచి ఉండడం చాలా అవసరం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం చూస్తాం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనములో నరుల ఆలోచనలు అనేకములు
దేవుని ఏర్పాటు స్థిరమని అంటాడు. తెలుసా అండి? నరుల ఆలోచనలంట అనేక రకరకాలుగా పోతూ ఉంటాయి, కానీ దేవుని ఏర్పాటు ఎక్కడో స్థిరం. చాలా సమయాల్లో మా చర్చెస్లో కొంతమంది ఉంటారు, అబ్బా ఏం కథ అండి బాబు, పెళ్లి ఒకటి కాదు 1,000,000 చూస్తారు. సంతోషం, మా ప్రియులు మరి ఎక్కువ చూడలేదండి బాబు, మా నాన్నరాజు గారు నిర్మలమ్మ సంతోషం. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి చెప్పాను వాళ్ళకి, అబ్బాయి మీ అబ్బాయికి పెళ్లి చేయరు బ్రదర్ మీరు అన్నాను. ఏమండి బ్రదర్ అలా అంటారు ఏంటి అన్నాడు. అవును, ఇప్పటికి ఎన్ని చూస్తారు మీరు? అమ్మాయికి ఆ ఉద్యోగం, అమ్మ అంతా బాగుండి ఉద్యోగం లేదంట. దాదాపు 10 ఒంటెలు తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఒక చోటకి ఆగాడు. ఆగి మరి అక్కడ ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేశాడు. తండ్రి, మరి నా యజమానుడు అమ్మాయి కోసం అక్కడ పంపాడు, కాబట్టి నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి నాయనా అని అడిగాడు. ఒంటెలు కూడా మోకరించినాయి. కరెక్ట్గా అప్పుడే రిబ్కా అనేటువంటి ఇస్సాకు కాబోయే భార్య ఒక మరి కడవ తీసుకొని అక్కడ బావి దగ్గరికి వచ్చింది. ఇస్సాకు ఈయన ఎలియాజరు గారు ప్రార్థన చేసి ముగించాడో లేదో చూసేసరికి అమ్మాయి ఎదురొస్తా ఉంది. కాబట్టి ఈయన ప్రార్థన ముగించక మునిపే అమ్మాయి కరెక్ట్గా వచ్చిందనమాట. కాబట్టి ఆయన ఏమంటాడు తెలుసా, నేను ప్రార్థన ముగించాను లేదు, వెంటనే అమ్మాయి అక్కడికి వచ్చింది. బైబిల్లో మాట ఉంటుందండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయట, అని సమకూడతాయట. నేను నమ్ముతా ఉన్నాను. నాన్నరాజు గారికి, నిర్మలమ్మ వాళ్ళకి కానీ, అటువైపు బ్రదర్ గారి పేరు డాడీ పేరు ఏంటమ్మా, ప్రసన్న గారు కానీ వాళ్ళు ఈ సంబంధ విషయంలో కనిపెట్టినప్పుడు కొన్ని సూచనలు ఎలా కనబడి ఉంటాయంటే సమకూడి జరుగుతున్నాయి కదా అని అనిపించి ఉండాలి కరెక్ట్గా అలాగున. అందుకే వాళ్ళు ఏమంటారు తెలుసా అండి, లాబాను వాళ్ళ అన్యులు పూర్తిగా దేవుని ఎరిగిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని చెప్పడానికి సరిపోమంటారు. ఎందుకో తెలుసా, అన్ని సమకూడుతూ ఉన్నాయి, సమకూడి జరుగుతూ ఉన్నాయి, కాబట్టి మేము అవును కాదని చెప్పడానికి సరిపోమంటే అంటా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా మనం చూస్తా ఉన్నాం, ఇది అవునా కాదు, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం అని నాన్నరాజు గారు, నిర్మలమ్మ, ప్రసన్న గారు, సిస్టర్ గారు వాళ్ళు కూడా సమ్మతించి కనిపెట్టి ఇది యావత్తు కూడా దేవుడు సమకూరుస్తా ఉన్నాడు, దేవుని ఏర్పాటే, దేవుని ప్రణాళిక అని నమ్మి ఇది నాన్న వారి ఇరువుని ఇక్కడికి కూర్చోపెట్టారు. అక్కడ ఒక ప్రశ్న వేయబడతా ఉంది. ఏమని వేయబడతా ఉందంటే, అక్కడ రిబ్కా ఒక మాట్లాడుతారు, అమ్మా నీకు సమ్మతమేనా అని అడుగుతారు వాడు. ఇప్పుడు మనం కూడా అడుగుతా ఉన్నాం, ప్రజ్ఞానిధి నీకు సమ్మతమేనమ్మా? ప్రతిభని పెళ్లి చేసుకోవడానికి సమ్మతమేనా? గట్టిగా చెప్పండి. ఏమా ప్రత్యూష నీకు సమ్మతమేనా? అందరి ముందు చెప్తూనే ఉన్నారు, మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఊరికి అడగడంలా మిమ్మల్ని బుక్ చేయడానికి అడుగుతా ఉన్నాం. ఎందుకు ఏంటంటే అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరి ముందు కూడా మీరు సమ్మతిని మీరు ఇష్టపూర్వకంగా మీరు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే తర్వాత ఎలాగో పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన వాళ్ళు అందరికీ తెలుసు కథలు ఎలా ఉంటాయో. ఏమండి ఎలా ఉంటాయో తెలియదు ఏంటండి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఉన్నట్టుగా తర్వాత ఉండవు. కానీ ఇప్పుడు ఏదైతే తీర్మానం చేసుకున్నారో ఇది చూడండి, దేవుడు నాకు ఏర్పాటు చేసిన ఏర్పాటు ఇది నమ్మితే మీరు జీవితకాలం బాగుంటారు. ప్రజ్ఞానం ప్రత్యూష జ్ఞాపం, అయ్యా ప్రత్యూషాన్ని దేవుడే నాకు నిర్ణయించి ఏర్పాటు చేశాడని ప్రజ్ఞానం దృఢంగా నమ్మితే జీవితాంతం స్థిరంగా బలంగా నిలబడతాం. ప్రత్యూష కూడా అంతే, అయ్యా దేవుడు తన చిత్తానుసారంగా ప్రజ్ఞాని నా కోసం నిర్మించాడు, ఏర్పాటు చేశాడని అమ్మాయి దృఢంగా నమ్మితే ఇంక ఏది చూడదు. ఇక ఆస్తులు అంతస్తులు తర్వాత మిగతా భౌతికమైన విషయాలు చూడరు. దేవుని ఏర్పాటు అత్యంత కీలకమైనది. అందుకే నరుల ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా ఏర్పాటు స్థిరం, దేవుని ఏర్పాటు స్థిరం. కాబట్టి ఈ సమయంలో ప్రియులిద్దరూ కూడా అలాగే ఇరుపక్షాల తల్లిదండ్రులు వారు ఎంతో కొంత అన్ని ఆలోచన చేసుకొని, ఏమండి అన్ని ఆలోచన చేస్తుంటారు కదా మా ప్రియులు నాన్నరాజు గారు, ప్రసన్న గారు, వాడు చాలా ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకొని కనిపెట్టి దైవ సేవకులకి చెప్పి, మాకు కూడా చెప్పడం లేదు మా నాన్నరాజు గారు ఎప్పుడో చెప్పాడు, ప్రతి లాంటి సంగతి నలుగుతూ ఉందని. అప్పుడు మేము కూడా ఎంతో ప్రార్థిస్తాం. సంతోషం, ఈ శుభకార్యాలు మాకు కూడా దేవుడు పాల్పంపులు ఇచ్చారు. కాబట్టి ప్రియులారా ఇలాగున ఈ వాక్యాలను బట్టి నేను ఎక్కువ బైబిల్ తీయలే, మరి ఎక్కువ మిమ్మల్ని సాగదీయడం నాకు ఇష్టం లేదు. మటుకు ప్రియులారా ఈ విషయాన్ని తలపోసుకొని కేవలము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, సమయం.
తిరిగి మనం చూస్తే ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మనమైతే అవునని కానీ కాదని కానీ చెప్పడానికి మనం సరిపోము. కాబట్టి దేవుడి అన్ని రకాలుగా సూచనలు చూపించి కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. తద్రీతిగా దేవునికి అప్పగిస్తాం. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుంటాము. దయచేసి అటువైపు ఇటువైపు కూడా తల్లిదండ్రులు ఇలాగున వాక్యానుసారంగా ప్రార్థన విజయవాడ ఏల్పైతేల సంఘవాసులైన నాగరాజు గారు వారిని ప్రేమించిన కుమారుడు ప్రజ్ఞాన విషయంలో వారి చిన్న కుమార్తె ప్రత్యూష విషయంలో దేవా ఈ సంబంధాన్ని ఇట్లాగా మీరు సమకూర్చినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు తండ్రి. పరలోకపు తండ్రి నీ ఏర్పాటయ్యా, నీ ప్రణాళిక. తద్రీతిగా రోమా 8:28 ఉన్నట్టు దేవుని ప్రేమించే వారికి అనగానే సంకల్పంలో పిలువడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని వ్రాయబడిన ప్రకారం మహిమగల మా తండ్రి, ఇదిగో దేవా సమయాన ప్రభా మా దేవా, ఇదిగో ఇలాగ మీరు సమకూర్చిన విధానంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో అనుమతించి అంగీకరించి తీసుకున్నారు. అట్లానే మరి ఇదిగో ప్రభా ప్రజ్ఞ అలాగే ప్రత్యూష ప్రియబిడలు ప్రభు అయిన దేవా, వారిరువురు కూడా వారి హృదయాంతరంగంలో ఇది దేవుని ప్రణాళికని, దేవుని ఏర్పాటని, దేవుడు నిర్ణయించిన మరి సంబంధమని ప్రజ్ఞాను గ్రహించిన వాడే, అలాగే ప్రత్యూష కూడా ఈ విషయాన్ని మా బిడ్డ గ్రహించినదై వారిరువురు కూడా మరి మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ఇదిగో తండ్రి, ఇది కేవలం భౌతికంగా ఒక చిన్న సూచనగానే ఉంది, కానీ వారి హృదయాంతరంగాలు వారు పూర్తి సమ్మతి దేవా, వారి హృదయంలో దైవికమైన సమ్మతి. మనుష్యులు పై రూపాలు లేకపోతే పై వాళ్ళ యొక్క ఉద్యోగాలు లేకపోతే ఆస్తిలో ఇది కాక వారి హృదయాంతరంగంలో ఇది దేవుని నిర్ణయం, దేవుని ప్రణాళిక అని ప్రత్యూష గ్రహించిన రీతిలో వారిరువురు సూచనగా ఉంగరాలు మార్చుకుంటా ఉన్నారు. దేవా ఇదిగో తండ్రి, మీరే అంగీకరించి ప్రభు అయిన దేవ మహోన్నతుడైన తండ్రి మీరే అంగీకరించమని రాబోయే కాలంలో నవంబర్ నెల 28వ తారీఖున వారిరువురు కూడా వారి భార్య భర్తలుగా జతపరచబడినట్టుగా మహిమగల దేవ కాలాన్ని సమయాన్ని కూడా సిద్ధపరచము. నిశ్చితార్థ కార్యక్రమంలో సహాయం చేస్తూనే ఉందన్నాను మీకే అప్పగించు. యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో అప్పగించి వేడుకొనిచ్చు నామ తండ్రి, ఆమేన్. అలా అన్సెట్ చూపించు. చూడండి ఒకసారి బ్రో, చూడండి బ్రో ఒకసారి. వెయిట్ ఓకే, అలాగే చూడండి ఒకసారి. మేడం ఇది చూడండి బ్రో, ఇది చూడండి. స్మైల్ చూడండి. వెయిట్ అలాగే ఉండండి. చిన్న ప్రార్థన మా పరలోకమందున మా తండ్రి, మీరు పంపిన మీ కుమారుడిని యేసుక్రీస్తు వారి కొరకు నీకు స్తోత్రం నాయన. ఈ సంతోషకరమైన సమయం కొరకు నేను స్తుతిస్తూ ఉంటున్నాను. భూమి మీద మీరు చేసే కార్యములు ఈ కార్యక్రమంలో ఆత్మస్వరూపుడమైన తండ్రి, మీరు ఇష్టపడి వారి ఇరువురిని కూడా దేవా ఇలాగూ జతపరచడం ఏర్పాటు ఉంది. దేవానికి వందనాలు. ఇరుపక్షాల తల్లిదండ్రులు పెద్దలైన వారి హృదయాంతరంగంలో చక్కటి సమ్మతినిచ్చి దేవా ఇరువురికి కూడా ప్రాముఖ్యంగా మహిమగల మా తండ్రి మా ఆశ మా కోరిక ప్రజ్ఞ అలాగే ప్రత్యూష వారి హృదయాంతరంగంలో ఇది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం అని వారి ఇరువురు కూడా దృఢంగా గ్రహించాలని మేము నమ్ముతున్నాం తండ్రి. అది వారి జీవితాంతం రాబోయే దినాల్లో నవంబర్ 28వ తారీఖున పరిశుద్ధ వివాహంలో కావచ్చు, రాబోయే కాలం కుటుంబ జీవితంలో కావచ్చు, వారి ఇరువురు కూడా దేవుడే మమ్మల్ని జతపరుస్తున్నాడు, దేవుని చిత్తం ఇది, దేవుని ఏర్పాటు ఇది అనే గ్రహింపు వారిని జీవితాంతం నిలబడుతుంది. వందనాలు. అలాగున ఇది మొదలుకొని రాబోయే కాలము కొరకు వారి ఇరువురిని సిద్ధపరచమని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఎంతవరకు నీ బిడ్డలు కూడా ప్రజలందరూ ఓపికగా దేవా వారు ఎంతో కనిపెడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన అట్టి ప్రేమను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఇరు కుటుంబాలను కూడా మీరు నిండుగా దీవించండి. రాబోయే దినాలు వాళ్ళ ఏర్పాట్లు
అనగా నవంబర్ 28వ తారీఖున వివాహం కొరకు ఇరు కుటుంబాలను కూడా సిద్ధపరచుకొని చక్కగా శాంతియుతంగా సమాధానయుక్తంగా ఆశీర్వాదకరంగా సమస్తమును జరుగును గాక. సకల విధములైన మహిమయు ఘనతయు ప్రభావములు మీకే ఆరోపిస్తూ వందనములు స్తోత్రములు తెలియపరచుకుంటూ మా రక్షకుడును మా విమోచకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో మిక్కిలి వినయముతో మీకే అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సహాయము తోడ్పాటు ఆశీర్వాదము నిశ్చయత ఇరు కుటుంబాలకి అనగా మరి సోదరుడు నాన్రాజు గారు, నిర్మలమ్మ, అలాగే ఇటువైపు ప్రసన్న గారు, వారి భార్య సహోదరి గారు ఇరు మరి ప్రత్యేకంగా ప్రజ్ఞానకు ప్రత్యూషకు తోడుగా బలపరిచి నడిపించును గాక. ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని. ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము. పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము. పరవాసినైనా
సేవ నీ చేయనా, నా ప్రాణమర్పించనా, నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా. నీ పాద సేవా నీ చేయనా, నా ప్రాణమర్పించనా, నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా. ప్రకటింతును నీ శౌర్యము, కీర్తింతును నీ కార్యము, చూపింతును నీ శాంతము. తేజోమయా నా యేసయ్యా, ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని. ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. మిటిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే, ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని. ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను.
కొంటి నిన్ను నా అరచేతిలో, మూసితి నిన్నునే తల్లి గర్భము. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మోసతి నిన్నునే తల్లి గర్భము. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా, కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. నీవు జీవిత కాలం అంతా. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం బొమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం బొమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. భయమెందుకు నా ప్రియ పుత్రిక, ఇకపై కీడు కానరాదుగా. భయమెందుకు నా ప్రియ పుత్రుడా, ఇకపై కీడు కానరాదుగా. నీతోనే ఉంటూ నీ చేయు కార్యం అద్భుతకరమై ఉండును. నీతోనే ఉంటూ నే చేయు కార్యం అద్భుతకరమై ఉండు. అవన్నీ ఆశ్చర్యకరమై ఉండును. ఓ నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం బొమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం బొమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. స్థిరపరచువాడవు
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు.